అందరికీ నమస్కారం. మీరందరూ మా ఛానల్కి అందిస్తున్నటువంటి సహకారానికి మరియు మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి నా అభివందనం. మీరు ఇలాగే ముందు ముందు నా ఛానల్ని ఇలాగే ఆశీర్వదించాలని, ఇలాగే నాతో నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు తెలిసిన వాళ్ళని, మీ బంధువులని కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించగలరని మనసారా కోరుకుంటూ, మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసన్న కుమార్ గారు రాసినటువంటి దేవదాస్ వెడ్స్ పార్వతి. దేవదాసు పార్వతి ఒకరినొకరు చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు. వాళ్ళిద్దరూ కూడా పెళ్లిపీటల మీద ఉన్నారు. పార్వతి తల్లి చాలా ఆడంబరంగా హడావిడిగా తిరుగుతోంది. తండ్రి అయితే చెప్పనే అక్కర్లేదు. మీకేమండి జమీందారీ అల్లుండి పొందారు అని పొగిడే అతిథుల్ని రిసీవ్ చేసుకుంటూ హడావిడి చేస్తున్నారు. మనోరమ వాళ్ళ నాన్న కొంచెం చనువు కాబట్టి, ఏమిటి పెళ్లి కొడుకు తల్లి కానీ తండ్రి కానీ వచ్చినట్టు లేరే అని అడిగాడు. పార్వతి తండ్రి నవ్వుతూ, ఇవన్నీ ప్రథమ అలకలు, ఇప్పుడు కోపంగా ఉన్నా త్వరలోనే అంతా సర్దుకుంటుంది. ఎంతైనా కన్న కొడుకు, పైగా ముద్దుల కొడుకు, ఈ రోజుల్లో కోపాలు ఎంతసేపు, సయోధ్య ఎంతసేపు అన్నాడు. అంతేలేండి అని లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. పార్వతి జడను సర్దుతూ చెవిలో ఏదో చెప్పి నవ్విస్తోంది మనోరమ. ముహూర్తానికి జీలకర్ర బెల్లంతో పాటు అల్లం, మిరియాలు, కొంచెం గసగసాలు, దాల్చిన చెక్క, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు పార్వతి నెత్తి మీద పెట్టాడు దేవదాసు. పార్వతి నేనేమీ తక్కువ తినలేదన్నట్టు మనోరమ చెవిలో ఏదో చెప్పి ఆ సరంజామాతో పాటు కొంచెం కొరివికారం కూడా కలిపి దేవదాసు నెత్తిన పెట్టింది. చిలిపి దంపతులు అని అనుకున్నారు అంతా. ఆ రోజు పార్వతి అర్ధరాత్రి ప్యాలెస్లోకి వచ్చి, నీ పాదాల దగ్గర కాస్త చోటివ్వు దేవదా అని అడిగినప్పుడు దేవదాస్ వాళ్ళ నాన్న గంభీరంగా, మీ కులమేమిటి, మా కులమేమిటి, మీరెక్కడా మేమెక్కడా అని అవమానం చేశాడు. దాంతో కిన్నురాలై వెళ్ళిపోయింది పార్వతి. ఆ మర్నాడే దేవదాసు వాళ్ళ నాన్నతో పెద్ద ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు. అది వేడెక్కి, నువ్వు గనక పార్వతిని పెళ్లి చేసుకుంటే నీకు ఈ ఆస్తిలో దమ్మిడి రాదు, కట్టుబట్టలతో వెళ్ళిపో అన్నాడాయన. దేవదాస్కి రోషం వచ్చింది. అలాగే కట్టుబట్టలతోనే వెళ్ళిపోయాడు. మంచి పని చేశావు అని పార్వతితో సహా అందరూ అభినందించారు. పార్వతి తల్లిదండ్రులు మాత్రం ఈ పంతాలు పట్టింపులు ఎన్నాళ్ళో ఉండవు అనుకున్నారు. 6 నెలలైంది. ఓ రోజు పార్వతి, మీరిక్కడ సంవత్సరాల తరబడి ఉంటూ ఉంటే బయట అందరూ మిమ్మల్ని ఇల్లరికపు అల్లుడు అంటున్నారు. ఇక మా అమ్మా నాన్న అయితే, దేవదాస్కి అప్పటికే రోషం తన్నుకొస్తోంది. మీ అమ్మా నాన్న అయితే ఒక్క క్షణం మౌనంగా ఉండి చెప్పింది. నన్ను కాపురానికి తీసుకెళ్లే ఉద్దేశం ఉందా లేదా అని పరోక్షంగా అడుగుతున్నారు. దేవదాస్కి అప్పటికి పూర్తిగా అర్థమైంది. పక్కనే తన సొంత బంగ్లా పెట్టుకుని అత్తామావల ఇంట్లో ఉండటం అసహజంగా ఉందని. మనం త్వరలో పట్నం వెళ్ళి మన బతుకులు మనం బతుకుదాం, అప్పుడే మన గురించి గౌరవంగా చెప్పుకుంటారు అని పార్వతి దేవదాసును ఒప్పించింది. అంతవరకు చెప్పి ఆగాడు రైటర్. ఇంకో గుక్క పుచ్చుకో అన్నాడు ఆసామి వెంటనే. ఆసామి బామ్మర్ది రైటర్ గ్లాస్ నింపాడు. సార్, చిన్న సందేశం. ఎన్నో కథలు, కొత్త కథలు ఉన్నాయని చెప్పిన పాత కథలే కావాలి, వాటినే మార్పులు చేసి సినిమా తీద్దాం అని ఎందుకు పట్టుబట్టారు సార్ అని అడిగాడు రైటర్. మన జనాలకి చెప్పిందే చెప్పటం, చేసిందే చేయటం, చూసిందే చూడటం అలవాటయ్యా. అవి జీవితాలు కానీ, రాజకీయాలు కానీ, సినిమాలు కానీ. కథలు కొత్తగా చెప్పాలి, కానీ కొత్తవి చెప్పకూడదు. ఓ పట్టాన అరిగించుకోలేరు. అయినా దేవదాసు ఇప్పటికీ 36 సార్లు తీసుంటారు. మనకే 3 దేవదాసులు ఉన్నాయి. ఏఎన్ఆర్ దేవదాసు, కృష్ణ దేవదాసు, దాసరి దేవదాసు మళ్ళీ పుట్టాడు. అన్నీ బాగానే ఆడేవి కదా, అందుకనే హిట్ ఫార్ములానే తీస్తే మన బొమ్మ గ్యారెంటీ ఉంటుంది. సర్లే కథ చెప్పు అన్నాడు ప్రొడ్యూసర్ ఆసామి. రైటర్ చెప్పటం కంటిన్యూ చేశాడు. దేవదాస్కి దారిలో అతని రూమ్మేట్ భగవాన్ కనిపించి కాలేజీలో అతని పేరు కొట్టేశారని చెప్పాడు. ఊరి నుంచి పార్వతి తెచ్చిన డబ్బులు దాదాపుగా అయిపోయినట్టే. దేవదాసు చాలా మదనపడ్డాడు. తన కోసం ఏదో ఒక ఉద్యోగం వెతకమని చెప్పాడు భగవాన్తో. మరికొన్నాళ్ళు గడిచాయి.
ఉంటున్న అద్దె ఇల్లు కొంచెం ఇరుగ్గానే ఉంది. 2 చిన్న గదులు, ఓ చిన్న కిచెన్, కామన్ బాత్రూమ్. పార్వతి తెచ్చిన సామానుతో 2 గదులు నిండిపోయాయి. రోజు ఉద్యోగం కోసం తిరిగి తిరిగి అలసిపోయి మంచం మీద అడ్డంగా పడుకుని గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు దేవదాసు. పార్వతి వంటిల్లు సర్దొచ్చి చూస్తే కనీసం కూర్చోటానికి కూడా బాగా ఉండటం లేదు. నీ పాదాల దగ్గరికి వస్తే చోటివు దేవదా అని అతని కాళ్ళ దగ్గరే ఎలాగో ఒకలా సర్దుకుని ముడుచుకు పడుకుంటోంది పార్వతి రోజు. దేవదాస్కి మనశ్శాంతి పూర్తిగా పోయింది. భగవాన్ ఇప్పించిన చిన్న ఉద్యోగం కూడా తుమ్మితే ఊడే ముక్కలా తయారైంది. కిరాణా స్టోర్స్ వాడు ఇక అప్పు ఇవ్వనన్నాడు. పోనీ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా ఉంది పరిస్థితి అని చెప్తే తన వల్ల కాదు, ఆయన రక్తమే తనలోనూ ప్రవహిస్తోంది. రాత్రి పార్వతితో జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. అన్నట్టు మామగారు ఏం తింటూ ఉంటారు? 65 ఏళ్ళు ఉండవు, ఇంకా ఉక్కు ముక్కలా ఉన్నారు అంది పార్వతి. దేవదాసు కొంచెం గర్వంగా, మా ఇళ్లలో చేసే వంటకాలే వేరు. ఇప్పటికీ మా నాన్న వారం వారం వేటకెళ్ళి కనీసం 2 జింకలనైనా తెచ్చి పడేస్తారు. అంత స్టామినా ఉంది ఆయనకి అన్నాడు. గొప్పలే, నాకు తెలియక అడుగుతాను, ఇంకో 25 ఏళ్ళైనా గ్యారంటీ కదా అంది. ఆయనకే అనబోయే అనుమానంగా, అంటే నీ ఉద్దేశం అన్నాడు దేవదాసు. ఏం లేదు, మీ తాత ముత్తాతల ఆస్తి కదా, తొందరగా బిల్లు రాసే ఉద్దేశం లేదని విన్నాను. మరి మనం ఇంకా ఎంతకాలం అని ఇలా బతకటం? ఉన్న ఆస్తుల్ని మీకు మీ అన్నయ్యకి రాసిస్తే అందరం హాయిగా ఉంటాం కదా. కావాలంటే మామగారిని అత్తగారిని మనతోనే అట్టి పెట్టుకుందాం అంది. దేవదాస్కి చాలా కోపం వచ్చింది. ఆయనకి ఇప్పట్లో బిల్లు రాసే ఆలోచన లేదని ఎవరూ చెప్పారు నీకు అన్నాడు కోపం నిగ్రహించుకుంటూ. మా నాన్న అంది. దేవదాసు సహనం కోల్పోయాడు. ఇంత బతికి చివరికి ఇలా జరిగిందేమిటి? చివరికి తండ్రి దగ్గర విల్లు ప్రస్తావన తెచ్చారా? పార్వతిని చాచిపెట్టి లెంపకాయ కొట్టాడు. పార్వతి నిర్ఘాంతపోయి వెంటనే ఏడవడం మొదలెట్టింది. మీరు సంపాదించే ముష్టి సంపాదనకి ఇంటెద్దె, పాలు, కరెంటు బిల్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అసలు తప్పంతా నాదేలే. అక్కడికి మా నాన్న మీకంటే పెద్ద జమీందారీ సంబంధమే తెచ్చాడు. 2వ పెళ్ళైతేనే బతుకు దర్జాగా ఉండేది. తాంబూలాలు పుచ్చుకుందామనే లోపల నువ్వు మీ నాన్నతో పోట్లాడి బయటకు వచ్చేయటం, మా అమ్మ నాన్న ఇంతకంటే గొప్ప సంబంధం దొరకదన్నట్టు వెంటనే నీతో పెళ్లి చేయటం, అంతా నా కర్మ అని తలకొట్టుకోసాగింది. దేవదాస్కి పిచ్చి కోపం వచ్చింది. కిటికీలకి అద్దాలకి బూజు దులిపే కర్ర తీసుకుని పార్వతి తల మీద కొట్టాడు. దెబ్బ నుదుటి మీద తగిలింది. ఎంత పనిచేశావు దేవదా అని తల పట్టుకుంది. దేవదాసు రక్తం చూసి భయపడిపోయాడు. వెంటనే పార్వతి చీర కొంగు సర్రన చింపి కట్టుకట్టాడు. అది చూసి మళ్ళీ ఎంత పనిచేశావు దేవదా అంది పార్వతి. దేవదాసు చిచి, ఈ కొంపలో ఉండటం కంటే శాపం ఇంకేదీ లేదు అని ఆ కర్రను చేతిలోకి తీసుకున్నాడు. మళ్ళీ కొడతాడేమోనని పార్వతి దూరంగా జరిగింది. దేవదాసు ఇదేమీ గమనించలా. ఆ కర్రను 2గా విరిచి అవతల పడేసి చకచకా బయటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంటర్వెల్ ఇద్దాం అన్నాడు రైటర్ ఆవలిస్తూ. సరే, బాగా పొద్దుపోయింది, వాళ్ళకి చాలు, మీ రూమ్కి వెళ్ళి పడుకోండి, మళ్ళీ రేపు అన్నాడు ఆసామి. రైటర్ తన రూమ్కి వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున్నే కాఫీ టిఫిన్లు కానిచ్చి రైటర్ మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు. దేవదాసు సరాసరి భగవాన్ రూమ్కి వెళ్ళాడు. దేవదాసును చూసి భగవాన్ ఆశ్చర్యపోయాడు. ఏమిటి బాయ్, ఈ టైంలో వచ్చావు? వదిన కులాసానా అని అడిగాడు. దేవదాసు సమాధానం చెప్పకుండా మంచం మీద కూర్చుని కణతలు నొక్కుకోసాగాడు. దేవదాసు మూడు బాగాలేదని గ్రహించి, కాసేపు విశ్రాంతి తీసుకో, నేను అలా బయటికి వెళ్ళొస్తాను అన్నాడు భగవాన్. ఎక్కడికి అన్నాడు దేవదాస్. భగవాన్ నవ్వి, సుఖం దగ్గరికి అన్నాడు. సుఖమా? ఈ ప్రపంచంలో సుఖం అనేది ఉందా అన్నాడు దేవదాసు నిర్లిప్తంగా. బోలెడుంది, అయితే కొనుక్కోవాలి అన్నాడు భగవాన్. దేవదాసు నిట్టూర్చి, ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. భగవాన్ నవ్వి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండు కదా, నేను ఖర్చు పెడతాలే పద అన్నాడు. నాకు మొహమాటం, నా కోసం వేరే వాళ్ళు ఖర్చు పెడితే నాకు బాగోదు అన్నాడు దేవదాస్. భగవాన్ నవ్వి, సరే, నీకు పెట్టే ప్రతి దమ్మిడీ లెక్క రాస్తాను, సరేనా? ఉన్నప్పుడు ఇద్దు కానీ, అయినా జమీందారు బిడ్డవి, నీ దగ్గర ఎక్కడికి పోతాయి డబ్బులు అన్నాడు. దేవదాస్కి ఇది సమ్మతమైంది. అక్కడి వాతావరణమే ఏంటో విచిత్రంగా ఇబ్బందిగా ఉంది దేవదాస్కి. తామిద్దరే కాకుండా ఇంకా 10-12 మంది దివాన్లను ఆనుకొని మందు కొడుతూ కూర్చున్నారు. ఇంతలో ఒక సౌందర్యవతి వచ్చి పాట పాడుతూ నృత్యం చేయటం మొదలెట్టింది. నృత్యం తారాస్థాయికి చేరుతున్న కొద్దీ అక్కడున్న వాళ్ళ కేకలు, కోలాహలం ఎక్కువైంది. ఆ అమ్మాయి మీద కట్టలు కట్టలు డబ్బు విరజిమ్ముతున్నారు. నృత్యం అయిపోయింది. అందరూ తూలుకుంటూ వెళ్ళిపోయారు. దేవదాస్ తల వంచుకుని అలాగే కూర్చున్నాడు.
ఎప్పుడొచ్చిందో ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, నమస్తే, నా పేరు చంద్రముఖి అంది. దేవదాస్ ఆమె వైపు చూడకుండా అంతకుముందు భగవాన్ ఇచ్చిన డబ్బు కట్ట ఆమె ఒళ్ళో పడేసి లేచి నిల్చోగానే భగవాన్ ఆపి, మావాడు దేవదాస్ పెద్ద జమీందారీ బిడ్డ, ఎందుకో మనసు బాగాలేదంటే ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు. దేవదాస్ కోపంగా చూస్తూ, ఏదో సుఖం అన్నావు, ఇదే ఆ సుఖం అంటే, నాకు ఇలాంటివి చాలా అసహ్యం అన్నాడు. చంద్రముఖి మనసు కష్టపెట్టకున్నా చిరునవ్వు నవ్వుతూ, జమీందారీ బిడ్డలు మీరు, సుఖం అంటే నిజంగా తెలియదా దేవుబాబు అంది. చి, ఇది ఒక సుఖమేనా అని భగవాన్ పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయాడు దేవదాసు. అతను వెళ్ళిన వైపే చూస్తూ అభావంగా చంద్రముఖి, ఈయన్ని మళ్ళీ ఒకసారి తీసుకునిరా భగవాన్ అంది. పార్వతి తలుపు తీసి వెళ్ళి అటు తిరిగి పడుకుంది. ఆమె తలకి కట్టు అలాగే ఉంది. చాలా ఫీల్ అయ్యాడు దేవదాసు తన అనుచిత ప్రవర్తనకి. అన్నం కిచెన్లో గట్టు మీద ఉంది అంది పార్వతి. దేవదాస్కి ఆకలి వేయట్లేదు. పార్వతి మీద ప్రేమ పుట్టుకొచ్చింది. వెళ్ళి ఆమె పక్కనే సర్దుకుని పడుకున్నాడు. తెల్లారేక, రాత్రి ఎక్కడికి వెళ్ళావు అంది మామూలుగా. ఈ మధ్య ఏకవచన సంబోధన చేస్తోంది పార్వతి. అదేమీ పట్టించుకోకుండా భగవాన్ దగ్గరికి వెళ్ళాను అన్నాడు. ఓ, భగవాన్ భార్యతో కబుర్లు చెప్పొచ్చావా? భగవాన్కి ఇంకా పెళ్లి కాలేదు. ఆ విషయం నాకు తెలుసు. మరి ఆ మల్లెపూల వాసనలు, చొక్కాకి అత్తరసు వాసనలు. దేవదాసు మాట్లాడలేదు. చెప్పండి ఎవత్తది? చివరికి ఈ తిరుగుళ్ళు కూడా తిరుగుతున్నారన్నమాట అంది. మళ్ళీ దేవదాస్కి పిచ్చి కోపం వచ్చింది. అసలు ఇంటికి రావడం నాదే తప్పు అని లేచి చెప్పులు వేసుకుని చకచకా బయటికి వెళ్ళిపోయాడు. నెల గడిచింది. అబ్బా, ఎప్పుడూ అదే మూడా, కాస్త నవ్వు బాయ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. చంద్రముఖి నిన్ను ఒకసారి చూడాలట అన్నాడు భగవాన్. బహుశా డబ్బు కావాలేమో, నా పేరు చెప్పి ఆమెకు కావాల్సినంత డబ్బు ఇవ్వు అన్నాడు దేవదాసు. ఆమెకు డబ్బుకి ఏమీ కొదవలేదు. సరే కానీ నువ్వు విశ్రాంతి తీసుకో, నేను వెళ్ళొస్తాను అన్నాడు భగవాన్. ఎక్కడికి? అక్కడికేనా? అవును బాయ్, ఆమె ఆట పాట, అందం, మదిరాపానం ఇవన్నీ వదులుకొని ఈ రూమ్లో కూర్చొని భజన చేయమంటావా? సరే నేను వస్తా అని గుమ్మం దాటుతుంటే, ఆగు, నేను మాత్రం ఈ రూమ్లో ఒక్కడిని కూర్చొని ఏం చేయాలి? ఇంటికి వెళ్ళబుద్ధి కావటం లేదు, పద నేను వస్తానన్నాడు దేవదాస్. లోపలికి అడుగుపెట్టి చుట్టూ చూసి ఆశ్చర్యపోయారిద్దరు. ఇల్లంతా బోసిగా ఉంది. గానా బజానాలు లేవు, అలంకరణలు లేవు, వాద్యకారులు లేరు. చంద్రముఖి ఉంది కానీ అతి సాధారణ చీరలో ఉంది. దేవదాసును చూడగానే పరుగులాంటి నడకతో వచ్చి, దేవుబాబు వచ్చారా? నాకు తెలుసు మీరు నా మాట మన్నిస్తారని అంటూ అతన్ని దీవాన్ మీద కూర్చోబెట్టింది. భగవాన్ లోపలికి వెళ్ళి 2 మందు బాటిళ్ళు తెచ్చి 2 గ్లాసుల్లో పోసి చంద్రముఖి దగ్గర ఒక గ్లాస్ పెట్టి తను ఒక గ్లాస్ తీసుకుని తాగడం మొదలెట్టాడు. అవును, ఏమిటి దుకాణం కట్టేశావా? ఊరేమైనా వెళ్తున్నావా ఏంటి అని అడిగాడు భగవాన్. చంద్రముఖి నిజాయితీగా, నేను ఇక ఆర్భాటాల బతకడం మానేశాను భగవాన్ అంది. దేవదాస్ తలెత్తి చూసి మళ్ళీ తల వంచుకున్నాడు. ఇంతలో బయట ఒక పెళ్లి ఊరేగింపు, పల్లకిలో వధూవరులు, షెహనాయి వాద్యం వినిపించింది. కిటికీలోంచి ఆ దృశ్యం చూసిన దేవదాస్ మూడు ఇంకా సీరియస్గా తయారైంది. పల్లకిలో తను పార్వతి కూర్చున్న గతం గుర్తొచ్చింది. మొహం కందగడ్డలా తయారైంది. ఎవడో పెళ్లి చేసుకుంటున్నాడు పాపం అని గొణుక్కున్నాడు. ఇక తట్టుకోలేక చంద్రముఖి ముందు భగవాన్ పెట్టిన గ్లాసు విస్కీని గటగటా తాగేసి గొంతు పట్టుకుని కాసేపు అవస్థపడ్డాడు. చంద్రముఖి కంగారుగా లేచి మంచినీళ్ళిచ్చి భగవాన్ వైపు కోపంగా చూసింది. తలుపు తీసి ముక్కు మూసుకుని అడ్డం తొలగింది పార్వతి. దేవదాసు తడబడుతూ వెళ్ళి మంచం మీద దబాలన పడిపోయాడు. పార్వతికి కళ్ళ నీళ్లు తిరిగాయి. నెమ్మదిగా వెళ్ళి దేవదాసు కాళ్ల చెప్పులు తీసి కింద పెట్టి మళ్ళీ అతడి పాదాల దగ్గరే కాస్త చోటు చూసుకుని మాగన్నుగా నిద్రపోయింది. మర్నాడు పొద్దున్న మనోరమ వచ్చింది. నిన్న సాయంకాలం. ఇవాళ ఊరెడుతోందట, నేను పెడుతున్నాను దాంతో అంది. దేవదాసు తెల్లబోయాడు. పారు వెళ్ళిపోతోందా? ఎలా? తనకెలా? ఓ వారంలో వచ్చేస్తావా అని అడిగాడు. పార్వతి విచిత్రంగా నవ్వింది. మల్లెపూలు, అత్తర్లు, విస్కీ వాసనలు తగ్గిపోయాక కబురు చేయండి, వస్తాను. రాక చస్తానా కట్టుకున్నాక అంది. తనిప్పుడు ఏం చెప్పినా అనవసరం అని అర్థం చేసుకునే సమయం దాటిపోయిందని మౌనంగా ఉండిపోయాడు దేవదాసు. 2 నెలలైంది. ఓ రోజు పొద్దున్నే తలుపు తడుతుంటే పార్వతి వచ్చిందేమో అన్న ఆశతో తలుపు తీశాడు. ఎదురుగా ధర్మదాసు గుడ్ల నీరు కుక్కుకుంటూ, దేవదా, మీ నాన్నగారు అంటూ దుఃఖంతో మాట్లాడలేక వెళ్ళిపోతున్నాడు, వెక్కుతున్నాడు. దేవదాసు ఒక్క క్షణం స్థాణువయ్యాడు. తండ్రి పోవటం అన్నది ఒక పట్టాన జీర్ణం కాలేదు. దేవదాసు నాన్నగారు పోయాక ఆస్తి పంపకాలు అయ్యాయి. తనకిన్ని కోట్లు వచ్చాయని అమ్మ చెప్తే ఓహో అని ఊరుకున్నాడు.
ఆ రాత్రి దేవదాస్ గదిలోకి వచ్చింది పార్వతి. రేపే నా ప్రయాణం అంది. దేవదాస్ సూట్ కేసు సర్దుకుంటూ జవాబు చెప్పలేదు. నేను వస్తాను అంది. దేవదాస్ మాట్లాడలేదు. ఇల్లుంచారా? ఖాళీ చేసి ఆవిడెవరు? ముఖి, ఆ చంద్రముఖి ఇంట్లోనే ఉంటున్నారా అంది. దేవదాస్ ఒకసారి తీక్షణంగా చూసి ఊరుకున్నాడు. ఇంకెంతకాలం పుట్టింట్లో ఉండను, నన్ను తీసుకెళ్ళండి అంది. ఎంతకాలం ఉండాలని వచ్చావు? ఇక ఇక్కడ ఉండవలసిన అవసరం లేదా అన్నాడు దేవదాస్ మామూలుగా. అంటే అంది పార్వత. అదే మా నాన్నగారు ఎప్పుడు పోతారో అని అడిగావు కదా ఆ రోజు అన్నాడు. పార్వతికి వెంటనే దుఃఖం వచ్చింది. ఏదో పొరపాటున మాట్లాడితే ఇన్ని రోజులు గుర్తుపెట్టుకున్నాడా? దేవా అని వాళ్ళమ్మ కేక వినిపించింది. వెంటనే బయటికి వెళ్ళబోయాడు. పార్వతి ఆగండి అని చేయి పట్టుకుంది. దేవదాస్ ఆ చేతిని వదులుచుకొని మా అమ్మ పిలుస్తోంది అన్నాడు. మీరు మీ భార్యతో మాట్లాడుతున్నానని చెప్పండి అంది. నువ్వు అలా అనుకుంటున్నావేమో కానీ నేను అలా అనుకోవటం లేదు అని వెనక్కి వెళ్ళి సూట్ కేసులోంచి అందినన్ని నోట్ల కట్టలు తీసి పార్వతి ముందు పడేసి వెళ్ళిపోతుంటే పార్వతి దుఃఖంతో నేనేమన్నా మీరు ఉంచుకున్న సానిదాన్ని అనుకున్నారా అంది బిగ్గరగా. దేవదాసు విననట్లే వెళ్ళిపోయాడు. ఒకరోజు చంద్రముఖి దగ్గర ఉన్నప్పుడు తీవ్రంగా కడుపు నొప్పి వచ్చింది దేవదాస్కి. చంద్రముఖి కంగారు పడి డాక్టర్ని పిలిపించి లివర్ బాగా పాడైపోయింది, అర్జెంటుగా మందు మానేయాలన్నారు. డాక్టర్ మానేయండి, అయినా డాక్టర్ అయి ఉండి అంతగా ఎలా పాడు చేసుకున్నారు అన్నాడు దేవదాసు 10వ పెగ్గు తాగుతూ. అప్పటి నుంచి దేవదాసును బయటికి వెళ్ళనీయకుండా, మందు తాగనివ్వకుండా అహర్నిశలు దగ్గరుండి ఆరోగ్యవంతుణ్ణి చేసింది చంద్రముఖి. దేవదాసును చూసి డాక్టరే ఆశ్చర్యపోయాడు. ఇక భవిష్యత్తులో ఒక్క కుక్క కూడా తాగకూడదని, తాగితే తానిచ్చిన మందులన్నీ వికటించి చాలా డేంజర్ అవుతుందని చెప్పాడు. కొన్నాళ్ళు గడిచాయి. తిరిగే కాలు తాగే నూరు ఊరుకోవు కదా. చంద్రముఖి వద్దంటున్నా వినకుండా ఆమెకు చేతికి అందినంత డబ్బిచ్చి మనశ్శాంతి కోసం దేశమంతా తిరగడానికి బయలుదేరాడు. చంద్రముఖి కన్నీళ్లు పెట్టుకుంది. నాకెందుకు డబ్బు అంది. ఒంటరి ఆడదానివి, డబ్బు చాలా అవసరం అవుతుంది అన్నాడు దేవదాసు. చంద్రముఖి కళ్ళు తుడుచుకుని నవ్వి నేను ఒంటరి ఆడదానని ఇన్నాళ్ళ గ్రహించారన్నమాట అంది. దేవదాసు బయలుదేరుతూ ఇక్కడే ఉంటావా లేక అన్నాడు. చంద్రముఖి మీకోసమే ఇక్కడున్నాను, నా స్వగ్రామం వెళ్ళిపోతాను, అక్కడ నా వాళ్ళు కొంతమంది ఉన్నారు అంది. బాగుంది, నీకు శుభమగుగాక అని ఆమె నెత్తి మీద చేయిబెట్టి ఆశీర్వదించాడు. దేవదాసుని అంటిపెట్టుకుంటున్న ధర్మదాసు లగేజీని తీసుకెళ్లి బండిలో సర్దాడు. మీ సేవ చేసుకునే భాగ్యం మళ్ళీ ఎప్పుడు కలుగుతుంది అంది చంద్రముఖి దుఃఖపడుతూ. దేవదాసు ఆమె తల నిమిరి చెప్పలేను, ఒక్క మాట మాత్రం ఇవ్వగలను, నేను పోయేలోపు తప్పకుండా నీ దగ్గరికి వస్తాను అని కదలబోతుంటే మా ఊరు యశోధరాపూర్ చెప్పింది చంద్రముఖి. దేవదాసు తల పంకించి బండి ఎక్కబోతుంటే దేవుబాబు మళ్ళీ పొరపాటును కూడా తాగనని మాట ఇవ్వండి అంది. దేవదాసు సిన్సియర్గా మాటిచ్చాడు. మళ్ళీ తాగితే నేను చచ్చినంత ఒట్టు అన్నాడు. చంద్రముఖి కన్నీళ్లతో చూస్తూ ఉండగా బండి కదిలింది. రైలు పరిగెడుతోంది. దేవదాసు ఆ లగ్జరీ కంపార్ట్మెంట్లో ఒక్కడే ఉన్నాడు. ధర్మదాసుది జనరల్ బోగి. ఏదో స్టేషన్లో ఆగి మళ్ళీ కదులుతూ ఉండగా భగవాన్ దేవదాస్ కంపార్ట్మెంట్లోకి ఎక్కాడు. దేవదాసును చూసి ఆశ్చర్యపోయి కావలించుకున్నాడు. దేవదాసు కూడా చాలా సంతోషించాడు భగవాన్ని చూసి. కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నాక భగవాన్ బాటిల్ పైకి తీసి 2 గ్లాసుల్లో పోశాడు. దేవదాసు ఇబ్బందిగా చూశాడు. నేను తాగటం మానేశాను భగవాన్ అన్నాడు. భగవాన్ అదేదో జోక్గా తీసుకుని ఎప్పటి నుంచి? నిన్నటి నుంచా అని పెద్దగా నవ్వాడు. డాక్టర్ తాగొద్దన్నారు చెప్పాడు దేవదాస్. అప్పటికే తాగి ఉన్న భగవాన్ డాక్టర్లు అలాగే చెప్తారులే బాయ్, సరే ఈ ఒక్కసారికి మీ మిత్రుడి కోసం తీసుకో, రేపటి నుంచి ఆ డాక్టర్ మాటే విందుగానిలే అని బలవంతం చేశాడు. దేవదాసుకు కూడా ఈ ఒక్కసారికి తీసుకుంటే ఏం కాదులే అనిపించింది. గటగటా తాగేశాడు. అంతే, అర్ధరాత్రి దాకా ఇద్దరు తాగుతూనే ఉన్నారు. భగవాన్ కింద పడుకుని నిద్రపోతున్నాడు. దేవదాస్ కూనికి పాటలు పడుతున్నాడు. అంతలో దేవదాస్కు పెద్దగా దగ్గొచ్చింది. బాత్రూమ్కి వెళ్ళి వాష్ బేసిన్లో కక్కుకున్నాడు. రక్తం పడింది. అది చూసి తనకిగా ఆఖరి గడియలు వచ్చేసాయి అనుకున్నాడు. వెళ్ళి తన బెర్త్ మీద కూర్చుని భగవాన్ వైపు చూశాడు. అతను చలికి ముడుచుకుని పడుకున్నాడు. లేచి అతని మీద దుప్పటి కప్పాడు. ఇంతలో రైలు కీచుమంటూ ఆగింది. దేవదాసు డోర్ తెరిచి నుంచున్నాడు. యశోదాపూర్ అని అరుస్తున్నాడు రైల్వే పోర్టర్. లోపలికి వెళ్ళబోతూ ఆగి ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అనుకున్నాడు. చంద్రముఖి తన ఊరి పేరు చెప్పడం గుర్తొచ్చింది. ఇంకేం ఆలోచించకుండా దిగేశాడు. రైలు వెళ్ళిపోయింది. ఒక ఖలాసీని ఆపి బాబు యశోధరాపూర్ ఇదేనా అని అడిగాడు. అతను లేదు బాబు, 20 మైళ్ళు బండి కట్టించుకుని వెళ్ళాలి అన్నాడు.
దేవదాసు స్టేషన్ బయటకు వచ్చి ఒక ఎద్దుల బండి వాడు వస్తానంటే ఎక్కి కూర్చున్నాడు. బండి కదిలింది. ఆకాశం మేఘావృతమై ఉంది. నెమ్మదిగా వర్షం మొదలైంది. ఓ అరగంట గడిచాక బాబు ఇంకెంత దూరం ఉంది యశోధరాపూర్ అని అడిగాడు ఆయాసపడుతూ. ఎక్కడయ్యా, ఇంకా 5 మైళ్ళు కూడా రాలా, పాడు రోడ్డు అంతా గతుకులమయమే అన్నాడు బండివాడు ఎద్దులు నదిలిస్తూ. దేవదాసు కాస్త తొందరగా పోనీ బాబు అని వెనక్కి వాలాడు. వర్షం పెద్దదైంది. దేవదాసు దగ్గుతూ అలా పడుకునే ఉన్నాడు. తెల్లవారుతోంది. బాబు యశోధరాపూర్ వచ్చేసాం, దిగండి అన్నాడు బండివాడు. దేవదాసు చేతిలో 5 రూపాయల నోట్లున్నాయి. బలవంతంగా చేయి లేపి బండివాడికి ఇచ్చాడు. బండివాడు కంగారుగా బాబు బాబు అని లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పటికే 4 మూగారు. దేవదాసుని చేతులతో ఎత్తుకుని రచ్చబండ మీద పడుకోబెట్టారు. దేవదాసు కళ్ళు తెరిచే ఉన్నాయి. అక్కడ మూగిన వాళ్ళందరినీ చూస్తున్నాయి కళ్ళు. ఒక పెద్ద ఆయన దేవదాస్ మొహంలో మొహం పెట్టి ఎవరింటికి వెళ్ళాలండి అని అడిగాడు. అతి కష్టం మీద చంద్ర అంటున్నాడు. ఒరేయ్, మన చంద్రశేఖరరావు గారిని కేకేయి తొందరగా అని ఒకడిని పంపాడు ఆయన. దేవదాస్ ముఖంలో నిరాశ. తన ఇంటి ముందర నుంచే పరిగెత్తుకుంటూ వెళుతున్న కుర్రాడిని ఆపి ఏమైందిరా, ఏమిటి హడావిడి అని అడిగింది చంద్రముఖి. చంద్రశేఖరరావు గారిని పిలవాలక్క అర్జెంటుగా అన్నాడు కుర్రాడు వగరుస్తూ. ఇంత పొద్దున్నే ఆయనతో పని ఏంట్రా నీకు అంది చంద్రముఖి. ఏమో అక్క, రచ్చబండ మీద ఒక ఆయన్ని పడుకోబెట్టారు, ఇంకా సేపట్లో చచ్చిపోయేటట్టున్నాడు. చంద్ర అని కలవరిస్తున్నాడు. చంద్రశేఖరరావు గారు బంధువు అని అనుకుంటున్నారు. మనిషిలా ఉన్నాడ్రా అడిగింది అనుమానంగా చంద్రముఖి. అబ్బో, మహారాజులా బట్టలేసుకున్నాడు. సిల్క్ లాల్చి, బంగారు గుండీలు, శాల్వా కప్పుకుని ఉన్నాడు. చాలా గొప్పోడు అన్నాడు కుర్రాడు. ఇంతలో ఇంకొక ఆయన వచ్చి ఎరా, చంద్రశేఖరరావు గారిని పిలవమంటే ఇక్కడ కబుర్లు చెప్తూ నుంచున్నావా అని తిట్టాడు. ఏమైందండి అని అడిగింది చంద్రముఖి. ఏం లేదమ్మా, ఎవరో గొప్పింటి బిడ్డ చావు బతుకుల్లో ఉన్నాడు. అతని పేరేమైనా చెప్పాడా అడిగింది చంద్రముఖి. లేదండి, మాట్లాడలేకపోతున్నాడు. అతని జేబులో వాళ్ళ అమ్మగారు రాసిన ఉత్తరం బట్టి అతని పేరు దేవదాస్ అని కనుక్కున్నాం అని ఇంకా ఏదో చెప్తున్నాడు. అంతే. తారాజోబలా పరిగెత్తింది చంద్రముఖి. దేవుబాబు అని అరుస్తోంది. ఆమెకు కావాల్సిన వాళ్ళు ఆమెను ఆపటానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని విదిలించుకుని మరీ పరిగెడుతోంది. వర్షం కురుస్తూనే ఉంది. ఎక్కడో పెద్ద చప్పుడుతో పిడుగుపడింది. చంద్రముఖి తూలి పక్కనే ఉన్న రాయి మీద పడింది. తల నుంచి రక్తం కారుతూ వాన నీటిలో కలిసిపోతోంది. అదే సమయానికి రచ్చబండ మీద దేవదాసు ఆఖరి శ్వాస విడిచాడు. శుభం అని పూర్తి చేశాడు రైటర్. నీ బొంద, అక్కడ వాళ్ళిద్దరూ చస్తే శుభం కాడేలా వేస్తావయ్యా. సరే, కథ బాగానే వెళ్ళావు, టైటిల్ ఏం పెడదాం అన్నాడు ఆసామి. రైటర్ కాసేపు ఆలోచించి ఈ జీవితమే విఫలం అని పెడదాం సార్. క్యాప్షన్ దేవదాసు పార్వతీల కథ అని కూడా తగిలిద్దాం సార్. బాగాలేదయ్యా, వాళ్ళు చేతులారా విఫలం చేసుకుంటే ఎవరేం చేస్తారు? ఇంకోటి చెప్పు, మెయిన్ టైటిల్లోనే ఇది దేవదాసుకు సంబంధించిన కథ అని తెలియాలి. పోనీ దేవదాసు మళ్ళీ చచ్చాడు అని పెడదాం సార్. ఏడ్చినట్టుంది. దేవదాసు ఎన్నిసార్లు చచ్చినా జనానికి కొత్త ఉంది. ఇంకో మాట చెప్పు. రైటర్ బాగా ఆలోచించి దేవదాసు వెడ్స్ పార్వతి అని పెడదాం సార్ అన్నాడు. ఆసామికి నచ్చింది ఈ టైటిల్. బాగుందయ్యా, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవటమే పెద్ద సెన్సేషన్. ఇక వాళ్ళ కాపురం ఎలా ఉంటుందో చూడాలని జనం ఎరగబడతారు. ఏం బావా అనగానే బామ్మరిది కూడా ఒప్పుకున్నాడు. పబ్లిసిటీ గురించి కూడా ఓ మాట ఇప్పుడే అనుకుంటే బాగుంటుంది కదా అన్నాడు బామ్మరిది. అవునవును, ఈ రోజుల్లో అన్నీ సరిగ్గా ఉంటే ఎవడూ పట్టించుకోడు. నెగిటివ్ పబ్లిసిటీ ఇస్తేనే అంత ఆసక్తిగా చూస్తారు. ఉదాహరణకి అవేం గేమ్స్ బావా? వీడియో గేమ్స్ అన్నాడు రైటర్. కాదే, అవే ఢిల్లీలో జరుగుతున్నాయి. అవే బావా, కామన్వెల్త్ గేమ్స్ అందించాడు బామ్మర్ది. అంతా సక్రమంగా జరిగితే ఏముంటుంది వాటి గురించి మాట్లాడుకోవడానికి? అంతా మామూలే. చూసేవాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు ఏ క్రికెట్లో చూస్తారు. కానీ ఎప్పుడు ఏ పెచ్చులుడి ఎవడ మీద పడుతుందో, ఏ స్టేడియం ఎప్పుడు కూలుతుందో, ఏ టెర్రరిస్ట్ ఎంతమందిని చంపుతాడో అని ఆద్యంతం లైవ్లో చూస్తూ కూర్చున్నారు. మన దేశానికి నెగిటివ్గానైనా మంచి పబ్లిసిటీ వస్తుంది కదా, అలాగే రాసుకో రైటరు, నేనే చెప్తా. మన సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే రాస్తారోకోలు, ధర్నాలు జరగాల అని చెప్తున్నాడు ఆసామి. అదేంటి బావా, మన సినిమాలో అంత గోల చేయడానికి ఏముంది? వాళ్ళు చెయ్యరు బావా, మనమే డబ్బులు ఇచ్చి చేయిస్తాం. ఎవరితో చేయిద్దాం అడిగాడు బామ్మర్ది. దేవదాసులం అంటూ కులపోళ్ళు బ్యానర్లు పట్టుకుని రోడ్లకు అడ్డంగా బైఠాయిస్తారు. అదేం కులం బావా? నిరంతరం మందుగొట్టేవాళ్ళు. తాగటం మా జన్మ హక్కు, తాగొద్దని చెప్పడానికి పార్వతులకి చంద్రముఖులకి ఏమో హక్కు ఉంది అంటారు. ఈ లోపల మేము పార్వతులం అంటూ ఆడవాళ్ళంతా పెద్ద ధర్నాకు దిగుతారు. పార్వతుల వాళ్ళెవరు బావా? అదో కొత్త కులం. మందుని నిషేధించాలి, లేకపోతే మా కాపురాలు కూలిపోతున్నాయి అనేవాళ్ళు. కులగణన శాఖోడు వచ్చి ఈ 2 కొత్త కులాలను రిజిస్టర్ చేసుకుంటే మీడియా వాళ్ళు రావటం, అలా పెద్ద దుమారం లేవటంతో మన థియేటర్లు ఫుల్గా ఉంటాయన్నమాట అని విశదీకరించాడు ఆసామి.
అన్నట్టు మన సినిమా అదే మల్టీప్లెక్స్లో అటాచ్డ్ బార్లు పెట్టిద్దాం, 300 పెట్టి టికెట్ కొన్నోడికి ఒక లార్జ్ ఉచితం అని పబ్లిసిటీ ఇద్దాం, దేవదాసులు అందరూ చూస్తారు అని మళ్ళీ చెప్పాడు ఆసామి. చాలా బాగుంది బావా అన్నాడు బామ్మర్ది. సార్ వర్మని మించిపోయారు మీరు పబ్లిసిటీలో అని పొగిడాడు రైటర్. ఆయన ఎక్కడ మనం ఎక్కడ, అయినా సరదాగా ఓ మాట చెప్పనా, వర్మ గనక దేవదాసు కొత్తగా తీస్తే మాత్రం దేవదాసు వాళ్ళ నాన్న పార్వతిని తిట్టగానే ఆ అవమానం భరించలేక పార్వతి బావిలో దూకుద్ది, దేవదాసుకేమో ఈత రాదు, పార్వతిని ఎవరు రక్షించలేకపోతారు, ఆమె దెయ్యమయ్యి ఆ ప్యాలెస్లో అందరినీ పీక్కు తింటూ తిరుగుతుంటుంది పాటలు పాడుకుంటూ. ఎలా ఉంది అన్నాడు ఆసామి. యూఆర్ సూపర్బ్ సార్ అన్నాడు రైటర్ ఆనంద బాష్పాలతో. ఇదండి కొత్తగా దేవదాసు పార్వతుల మీద సినిమా తీద్దామనుకున్న ఒక దర్శకుడు, ఒక నిర్మాత, ఆ రైటర్ చెప్పే కథను వింటూ వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ కథలు కొద్దిగా హాస్యం కలిపి తీసినటువంటి రాసినటువంటి ఒక స్టోరీ. థ్యాంక్ యూ.